ఇది మణిపూర్లోని థాడో గిరిజనుల గురించిన ముఖ్యాంశాలను మీకు వేగంగా సూటిగా అందించే సారాంశం. అక్కడ మైతేల తర్వాత రెండవ అతిపెద్ద గిరిజన సమూహమైన ఈ థాడో ప్రజల జీవన విధానాన్ని, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడం నేటి తరుణంలో నిజంగా చాలా ముఖ్యం. మొదటగా వాళ్ల భద్రతా సవాళ్ల గురించి మాట్లాడుకుందాం. థాడో ప్రజలు ప్రధానంగా ఇంఫాల్ లోయను ఆనుకొని ఉన్న కొండల్లో మయన్మార్ సరిహద్దుల్లో ఉంటారని మీకు తెలుసా? వీరు చిన్ కుకీ మిజో అనే ఒక పెద్ద సమూహంలో భాగం. కానీ ఇటీవల మణిపూర్లో జరుగుతున్న సంఘర్షణల వల్ల వీరు తీవ్ర అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. కాంగ్పోక్పీలో 3 థాడో చర్చ్ నాయకుల దారుణ హత్య సొంత గడ్డెపైనే ఈ దేశీయ సమూహం పడుతున్న ప్రాణ సంకటాన్ని కళ్లకు కడుతోంది కదూ. రెండవది వాళ్ల అద్భుతమైన స్వయం సమృద్ధి. ఇన్ని భయాందోళనల మధ్య కూడా వాళ్లు దట్టమైన అడవుల్లో ఎత్తైన కొండ శిఖరాలపై తమ గ్రామాలను నిర్మించుకుని బతుకుతున్నారు. అక్కడ ఎలాంటి ఆధునిక సదుపాయాలు ఉండవు. కాని గ్రామాధికారి ఇల్లే అందరి సమస్యల పరిష్కారానికి ప్రధాన వేదిక. పోడు వ్యవసాయం, జంతు పెంపకం, వేట ద్వారా తమకు కావాల్సిన ఆహారాన్ని తామే ఉత్పత్తి చేసుకుంటారు. బయటి ప్రపంచంపై ఏమాత్రం ఆధారపడకుండా ప్రకృతితో మమేకమై ఖచ్చితమైన క్లోజ్డ్ లోప్ ఎకానమీని వాళ్లు సృష్టించుకున్న తీరు నిజంగా అద్భుతం. చివరగా వాళ్ల సంస్కృతి మరియు మతం. ఒకప్పుడు ప్రకృతి శక్తులను, పాథెన్ అనే దేవుణ్ణి పూజించిన వీరు కాలక్రమేణా క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. మతం మారినా తమ ప్రాచీన మూలాలను మాత్రం వాళ్లస్సులు వదిలిపెట్టలేదు సుమా. వాళ్లంతా ఒకచోట చేరి హన్ థాడో అనే నూతన సంవత్సర వేడుకను ఎంత ఘనంగా జరుపుకుంటారో చూస్తే సంప్రదాయాలపై వాళ్లకున్న ప్రేమ మనకు ఇట్టే అర్థమవుతోంది. ఇన్ని సంక్లిష్టమైన సవాళ్ల మధ్య కూడా తమ స్వయం సమృద్ధిని, సాంస్కృతిక వారసత్వాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు సాగుతున్న థాడో ప్రజల జీవనశైలి నిజంగా చాలా ఆసక్తికరం.